ఈటీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎప్పటి నుంచో రాజ్ నిడుమూరితో అయితే ఆమె రిలేషన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అసలు ఎప్పుడెప్పుడు సమంత పెళ్లి చేసుకుంటుందా అని కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేసిన క్రమం ఈ రోజే వచ్చింది. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని సమంత అలాగే రాజ్ నిడుమూరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో కొత్త బంధంలోకి రెండవ పెళ్లి చేసుకున్న సమంత, సో అందరూ కూడా కంగ్రాట్స్ అంటూ కూడా సమంతకి అయితే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలుసు, అండ్ అంతకు ముందు నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలుసు, అండ్ అనంతరం ఆమె రిలేషన్లో ఉంది అంటూ కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్కి చెక్ పెడుతూ కూడా ఇప్పుడు రాజ్ నిడుమూరుతో అయితే వివాహ బంధంలోకి సమంత అడుగు పెట్టింది. ఇప్పుడు సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఏ విధంగా పెళ్లి చేసుకుంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతుంది. భూత వివాహం అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అండ్ ఆ భూత పర్సన్ ఎవరు, ఆ భూత వివాహానికి సంబంధించి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవాలి. సమంత రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఇటు ఈషా ఫౌండేషన్లో ఇవాళ ఉదయం సమంత అలాగే రాజ్ నిడుమూరు ఇద్దరు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సో ఉదయం నుంచి కూడా వీళ్ళ ఇద్దరి మీదే అంతా చర్చనీయాంశంగా మారింది. అందులో వీరు ఇప్పుడు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా కూడా ఇద్దరు పేర్కొంది. అయితే దీంతో ఈ వివాహ విధానం గురించి కూడా ప్రజెంట్ అందరూ వెతుకుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుకకు ఇద్దరు హాజరయ్యారు. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఇటు భూత శుద్ధి వివాహం సమంత చేసుకున్నారు. ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా కూడా ఈసా ఫౌండేషన్ అయితే ప్రకటించింది. దీంతో భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనే చర్చ అయితే ఇటు నడుస్తోంది. యోగా సాంప్రదాయం ప్రకారం కూడా ఇటు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీపాల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీపాల్, మనం చూస్తున్నాం ఇటు సమంత అలాగే రాజ్ నిడుమూరు ఇద్దరు కూడా ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారు. అందరూ అనుకున్నట్లుగానే ఇవాళ వాళ్ళిద్దరి వివాహం కూడా జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే ఇటు భూత శుద్ధి వివాహం మీద అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ఆ భూతం అనేది ఎవరు అనేది కూడా ఇటు కామెంట్స్లో కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఆ వివాహానికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి, అసలు భూత శుద్ధి వివాహం అంటే ఏంటి శ్రీపాల్? రాజు నిడుమూరి సమంతల మ్యారేజ్ ఉదయం ఈషా ఫౌండేషన్ లోని కోయంబత్తూరులో జరిగింది. అయితే ఈ వివాహం జరిగిన తర్వాత ఈషా ఫౌండేషన్ ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది వాళ్ళ లెటరేట్ మీద. వాళ్ళు ఎందుకంటే ఈ లింగ భైరవ గురించి ఇక్కడ పెళ్లి ఎందుకు జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే భూత శుద్ధి వివాహం అంటే ఏంటి, సమంత రాజు పెళ్లి ఏ పద్ధతిలో జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ భూత శుద్ధి గురించి ఇప్పుడు నెటిజన్స్ అయితే తెగ వెతుకుతున్నారని చెప్పవచ్చు. అయితే ఈ రోజు డిసెంబర్ 1న కథానాయిక సమంత ఋతు ప్రభు అండ్ దర్శకుడు రాజ్ నిడుమూరి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ జంట కోయంబత్తూరులోని ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో వివాహ బంధంతో ఒక్కటవడం జరిగింది. భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు ఇలాగే ఒక వివాహం జరిగింది. సెలబ్రిటీ పరంగా చూసుకుంటే హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్ అండ్ గియో మానిక్ జంట సైతం కూడా భూత శుద్ధి వివాహం చేసుకుంది. ఈ వివాహాలు ఎక్కడెక్కడ జరుగుతాయి, అసలు భూత శుద్ధి వివాహం అంటే ఏంటనేది తెలుసుకోవడం ఇప్పుడు చాలా మంది ఈ ఇంటర్నెట్ లో వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఇది లింగ భైరవ ఆలయంలో సద్గురు స్థాపించిన కేంద్రంలో తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈషా ఫౌండేషన్ అయితే సద్గురు స్థాపించడం జరిగింది. అయితే మన భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో అదొకటని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం మంది యోగా నేర్చుకునేందుకు అసలు మానసిక ప్రశాంతతకి ఒక డివోటీగా మారడానికి ఇక్కడ వెళ్తుంటారు. కానీ ఈషా యోగా ఆధ్యాత్మిక కేంద్రంలో అయితే లింగ భైరవ ఆలయం ఉందని చెప్పుకోవచ్చు. అయితే భైరవి మాత్రం సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ఆలయం భూత శుద్ధి వివాహాలకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. అయితే భూత శుద్ధి వివాహం ఏంటంటే అక్కడ ప్రజల్లో అయితే ఒక చర్చ మొదలైంది. ఇది ఒక పురాతన వివాహ ఆచారం, యోగ సాంప్రదాయం నుంచి వచ్చింది. అయితే సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ లో యోగకు ప్రసిద్ధి అని చెప్పవచ్చు. ఆ యోగ ప్రసిద్ధి దగ్గర నుంచే, ఆ యోగ సాంప్రదాయం నుంచే ఈ మ్యారేజ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు పంచభూతాలు తెలుసు కదా. ఆ పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తుల వివాహ బంధంతోనే ఒక్కటి కావడమే భూత శుద్ధి వివాహం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రతువులోని వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయడం జరుగుతుంది. ముందుగా స్త్రీ పురుషుల మధ్య మానసికంగా భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన మరియు భౌతిక బంధాన్ని సాధించడమే దీని ముఖ్య ఉద్దేశం భూత వివాహం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతీతంగా ప్రాణ మరణ భయాలకు ఆందోళనలకు దూరంగా భావోద్వేగ ఆలోచనలకు తావు లేకుండా లింగ భైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ క్రతువు భూత
భూత శుద్ధి వివాహం అని చెప్పుకోవచ్చు. అయితే కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లేదా అక్కడే జరిగిన అది తమిళనాడు ప్రాంతంలోని ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లోని ఈ వివాహ క్రతువు అయితే ఇప్పటికీ జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే సమంత వాటికి సెలబ్రిటీస్ తో పాటు పలువురు సామాన్యులు సైతం ఈ పద్ధతిలోనే చాలా మంది వివాహాలు చేసుకున్నారు. వీళ్ళు సెలబ్రిటీ పరంగా ఈ రోజు ఇది రెండో వివాహంగా చెప్పుకోవచ్చు మనము. సమంత ఎందుకంటే అక్కడ భూత శుద్ధి వివాహం చేసుకోవడం ద్వారా గతంలో ఆమెకు జరిగిన అనుభవాలు చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఇప్పుడు ఈ వివాహం అయితే భూత శుద్ధి వివాహం చేసుకోవడం ద్వారా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. రాజు నిడుమూరి సమంత డిసెంబర్ 1న ఈ రోజు ఉదయం 7 గంటలకు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే పెళ్లి జరిగిందని ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఇవాళ ఉదయం కూడా సమంత అలాగే రాజ్ నిడుమూరు ఇద్దరు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటు ఈషా ఫౌండేషన్ కూడా వారిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంది. సో భూత అనే ఒక దీంతో ఒక పద్ధతి ప్రకారం వాళ్ళిద్దరు కూడా ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నారు. అంటే ఇద్దరి మధ్య ఏమైనా ఈగోస్ ఉన్నా వాటన్నిటిని అధిగమించి నీరు నిప్పు అంటే పంచభూతాలు అంటారు కదా, వాటన్నిటిని తీసుకొని వాళ్ళు ఈ వివాహం చేసుకోవడంతో కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉండబోతుందంటే గతంలో ఎప్పుడైతే సమంత ఇటు నాగచైతన్యని పెళ్లి చేసుకుందో దాని తర్వాత వారిద్దరికి విడాకులు అయ్యాయో మళ్ళీ ఇప్పుడు కొత్త బంధంలోకి అడుగు పెట్టారు. కాబట్టి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్సే రాకుండా ఇటు ఈషా ఫౌండేషన్ పెళ్లి ముందుగానే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉంది అనేది కూడా చూసుకొని ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.